లండన్‌లో ఒక చిన్న బాబు 8 సంవత్సరాల వయసున్న చిన్న బాలుడు, హిందూ బాలుడు వివక్షకు గురయ్యాడు. ఈ బాబు యూకేలో చాలా టాప్ రేటెడ్ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో నార్త్ వెస్ట్ లండన్‌లో వెంబ్లే స్కూల్‌లో చదువుతున్నాడు. ఆ బాబు స్కూల్‌కెళ్ళేటప్పుడు రోజు పొద్దున్నే తిలకం పెట్టుకెళ్తాడంట. హిందూ ఆచారం ప్రకారం, మన కల్చర్ కస్టమ్ ప్రకారం మనం తిలకం పెట్టుకుంటుంటాం నుదుటి పైన. అలానే ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ తిలకం పెట్టి పంపిస్తారంట. అయితే ఆ తిలకం ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి ఆ స్కూల్ హెడ్ టీచర్ అంటే హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళనమాట క్వెషన్ చేయటం, ఆ బాబుని వెంబడించడం, బ్రేక్ టైంలో కూడా ఆ బాబుని అబ్జర్వ్ చేయటం. దాంతో ఆ బాబు ఆడుకోలేకపోయాడంట. ఎంబరాస్మెంట్‌కి గురయ్యాడు. ఆ బాబు సోలోగా ఉండిపోతున్నాడనమాట. అందరిని పక్కన పెట్టి ఆ బాబుని సెపరేట్‌గా అబ్జర్వ్ చేయటం ఇలాంటివి చేస్తున్నారు. దాంతో పేరెంట్స్‌కి చెప్పాడు ఆ బాబు. పేరెంట్స్ హెడ్ మాస్టర్ దగ్గరికెళ్ళి చెప్పారంట. ఇది కరెక్ట్ కాదు. మా ఆచారం ప్రకారం ఇది మా రిలీజియస్ ప్రాక్టీస్ అంతేగాని తిలకం పెట్టుకోవడం తప్పేం లేదని చెప్పి. కానీ హెడ్ టీచర్ వినకపోగా ఆ బాబు మీద పరిశీలన ఇంకా పెంచేశాడంట. దాంతో ఆ బాబు స్కూల్లో మెలగలేకపోయాడు. ఆ బాబు స్కూల్లో చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఆ బాబుని తప్పించారంట. దాంతో ఆ స్కూల్లో ఉండలేకపోయాడు. ఆ బాబే కాదు ఇంకా కొంతమంది పిల్లల్ని కూడా ఆ స్కూల్లో అలా జరిగిందంట. దాంతో పేరెంట్స్ ఆ స్కూల్ నుంచి ఆ పిల్లల్ని తీసేశారంట. ఇలాంటి వివక్ష ఏంటి అని చెప్పి చాలా మంది అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇన్సైట్ యూకే అని చెప్పి ఒక సోషల్ మూవ్‌మెంట్ అన్నమాట. వీళ్ళ కథనం ప్రకారం ఇదంతా కూడా ఈ బాబు ఇలాంటి డిస్క్రిమినేషన్ గురయ్యారని చెప్పి యూకేలో ఇప్పుడు ఈ వార్త ట్రెండ్ అవుతుందన్నమాట. మనం చూస్తే చాలా దేశాలు ప్రపంచంలో సెక్యులర్ అని చెప్పుకుంటాయి. అంటే వెస్టర్న్ కంట్రీస్ సామాన్యంగా మేము చాలా సెక్యులర్ కంట్రీస్ అని చెప్పుకుంటాయి కానీ, వాళ్ళ సెక్యులరిజం కూడా స్టేట్ ఈస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రిలిజియన్. అంటే వాళ్ళ సెక్యులరిజంని కొన్నిసార్లు నెగెటివ్ సెక్యులరిజం అని కూడా పిలుస్తుంటాం. ఇండియన్ సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజం అన్నమాట. మన దేశంలో అన్ని రిలీజియస్ ప్రాక్టీసెస్‌ని మనం సమానంగా చూస్తాం. కానీ వెస్టర్న్ కంట్రీస్‌లో అలా కాదనమాట. ముఖ్యంగా తిలకం పెట్టుకెళ్తే ఒక బాబుని అలా స్కూల్ నుంచి హరాస్ చేయటం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ మనం చూస్తే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ అనమాట. ఇట్లాంటి కంట్రీస్‌లో కూడా మన ప్రాక్టీసెస్‌ని తప్పు పట్టడం ఎంతవరకు రైట్ అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారనమాట. ఇలాంటి ఘటనలు విద్యార్థులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తాయని, అదే విధంగా వాళ్ళ చదువు మీద ఫోకస్ చేయలేదని, భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తాయని చెప్పి కూడా చాలా మంది వాదిస్తున్నారనమాట. ముఖ్యంగా లండన్‌లో ఒక చట్టం ఉంది. యూకేలో ఒక చట్టం ఉంది. ఈక్వాలిటీ యాక్ట్ 2010 అంటే అందరిని సమానంగా చూడాలనే చట్టం. ఒకవేళ గనక ఈ తిలకం బేస్ చేసుకున్న అబ్బాయిని డిస్క్రిమినేషన్ చేసినట్టు ప్రూవ్ అయితే గనక నిజంగా ఈ యాక్ట్‌కి అది వ్యతిరేకమే. కానీ ఎంతవరకు దీన్ని ఎలా పరిగణిస్తారనేదే పెద్ద ప్రశ్న అన్నమాట. ఇలాంటి డిస్క్రిమినేషన్స్ లండన్‌లోనే కాదు వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయన్నమాట.